ఇక్కడ అసలు అసలు వార్త వచ్చింది. కేటీఆర్ కవిత త్వరలోనే జైలుకు మళ్ళీ స్టార్ట్ చేసిండు. నన్ను ఓడగొట్టేందుకు ఎర్రబెల్లి కుట్ర. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, కవిత, ఎర్రబెల్లి దయాకర్ రావులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీరు ఫైర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు. కానీ అదృష్టం అంటే రాజగోపాల్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఏ పార్టీ గెలవు లడుక్కును ఉరుకుతాడు. ఇక ఇళ్ళకెళ్ళి వాళ్ళకు జంపింగ్ జపాంగ్ అంటారు చూసినావా, లడుక్కును ఉరికే వ్యక్తి ఏంటంటే రాజగోపాల్ రెడ్డే. సోమవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత త్వరలోనే జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పలే, త్వరలో పోకపోతే మాత్రం ఈయన ఇంటి ముంగడి పోయి ధర్నాలు రాస్తారోకలు చేయండి. తొందరగానే పోతారట జైలుకు. నెక్స్ట్ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మునుగోడులో తనను ఓడగొట్టేందుకు కుట్ర చేశారని. కుట్రే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని ఓడగొట్టాలనుకుంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. దీన్ని కుట్ర అనరు. కుట్ర అంటారు దీన్ని. కుట్రలు కుతంత్రాలు అంటే అవి వేరే ఉంటాయి. అవి కేసీఆర్ చేసిండు. ఇప్పుడు మీరు కూడా చేస్తాను, మీరు కూడా స్టార్ట్ చేసి అక్రమ కేసులు పెట్టడం మీరు కూడా స్టార్ట్ చేసి వాటిని కుట్రలు అంటారు. దీన్ని కుట్రలు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఖబర్దార్, ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి వెళ్ళిపో అని సూచించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఖచ్చితంగా రిటైర్డ్ అవుతాడు, అలా నో డౌట్. అది ఆయన ఆపేది వెళ్ళారు. కానీ మీ కాంగ్రెసే రిటైర్డ్ కాబోతుంది. ఫస్ట్ అది చూసుకో రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెసే టోటల్ కాంగ్రెస్ రిటైర్డ్ కాబోతుంది. ఈ జనవరి 22తో కథం మీ కాంగ్రెస్ క్లోజ్. ఇక మీరు అది చూడండి ఫస్ట్.